నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు పహల్గాం ఉగ్రదాడి బాధ్యులే లక్ష్యంగా కశ్మీర్లో ఆపరేషన్ మహాదేవ్ సూత్రధారి సహా ముగ్గురు ముష్కర్లను హతమార్చినట్టు సైన్యం వెల్లడి ఆపరేషన్ సింధూర్పై లోక్సభలో మొదలైన చర్చ పాక్లో సామాన్యులకు ఇబ్బంది లేకుండా ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేశామన్న రాజ్నాథ్ బీహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరణ రేపు తుది విచారణ చేపట్టి ఒకేసారి తేలుస్తామన్న కోర్టు గ్రీన్ ఎనర్జీ సబ్సీ కేబుల్ రంగంలో ఏపీతో పనిచేసేందుకు సింగపూర్ సంసిద్ధత హౌసింగ్ ప్రాజెక్టుల్లో సహకారానికి చంద్రబాబు విజ్ఞప్తి వేర్వేరు సంస్థల ప్రతినిధులతో లోకేష్ చర్చలు రెన్యూవబుల్ ఎనర్జీపై ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు అంగీకరించిన ఎవర్వోల్ట్ గ్రీన్ ఎనర్జీ సంస్థ విజయవాడ మెట్రో ఫేజ్ 1 నిర్మాణానికి టెండర్లు పిలిచిన ఏపీ సర్కార్ 2 కారిడార్లలో 38.4 కిలోమీటర్ల మార్గం చేపట్టనున్నట్టు వెల్లడి సిగాచి పరిశ్రమల బాధితులకు పరిహారం పంపిణీలో జాప్యంపై బీఆర్ఎస్ మండిపాటు రేవంత్ సర్కార్ కోటి రూపాయల మాటే మరిచిందన్న హరీష్ శ్రీశైలం ప్రాజెక్టుకు మరోసారి పెరిగిన వరద 3 గేట్లు ఎత్తిన అధికారులు నాగార్జున సాగర్కు క్రమంగా పెరుగుతున్న ప్రవాహం పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన ముష్కరులే లక్ష్యంగా జమ్మూ కశ్మీర్లో భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్ భీకర ఎదురుకాల్పులకు దారితీసింది భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి శ్రీనగర్లోని దాచిగం నేషనల్ పార్క్ సమీపంలో జరిగిన ఈ ఎన్కౌంటర్లో 3 ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి 3 మృతుల్లో పహల్గాం ఉగ్రదాడి సూత్రధారి సులేమాన్ సాహా అలియాస్ హషీం ముషా ఉన్నట్టు తెలుస్తోంది జమ్మూ కాశ్మీర్లో భీకర ఎన్కౌంటర్ జరుగుతోంది శ్రీనగర్లోని దాచిగాం నేషనల్ పార్క్ సమీపంలో భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి ఇప్పటి వరకు 3 ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు చినార్ కోర్ వెల్లడించింది ఆపరేషన్ మహాదేవ్ పేరుతో జమ్మూ కాశ్మీర్ పోలీసులు భారత సైన్యం సిఆర్పీఎఫ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి హర్వాన్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు నిఘా వర్గాల సమాచారంతో బలగాలు గాలింపు చేపట్టాయి సెర్చ్ చేస్తుండగా భద్రతా దళాలపైకి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు ఈ ఎన్కౌంటర్లో 3 ఉగ్రవాదులను బలగాలు హతమార్చాయి ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతోంది మృతి చెందిన ఉగ్రవాదులు పహల్గాం ఉగ్రదాడికి సంబంధమున్న ముష్కరులుగా గుర్తించినట్లు తెలుస్తోంది వీరిలో పహల్గాం ఉగ్రదాడి సూత్రధారి సులేమాన్ సాహా ఉన్నట్లు సమాచారం అయితే దీనిపై సైన్యం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు ప్రస్తుతం ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో గాలింపు చేపట్టిన బలగాలు ఘటనా స్థలం నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు మృతదేహాలు పరిశీలించిన తరువాతే వారి వివరాలు తెలుస్తాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి భారత్పై ప్రాక్సీ వార్ చేస్తున్న పాకిస్తాన్ను గట్టిగా శిక్షించే విషయంలో రాజకీయ సైనిక లక్ష్యాలు నెరవేరటం వల్లే ఆపరేషన్ సింధూర్ను ఆపినట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు ఎవరి ఒత్తిడి వల్ల ఆపరేషన్ నిలిపివేసినట్లు వచ్చిన వార్తలు పూర్తిగా నిరాధారమని తెలిపారు పహల్గాం ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్పై లోక్సభలో చర్చను ప్రారంభించిన ఆయన తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నించలేదని తేల్చి చెప్పారు పహల్గాం దాడి జరిగిన వెంటనే భారత సైనిక బలగాలు ఆపరేషన్ సింధూర్ చేపట్టి 100 మందికి పైగా ఉగ్రవాదులు వారి శిక్షకులు నిర్వాహకులు ఉన్న 9 ఉగ్ర శిబిరాలను పూర్తి ఖచ్చితత్వంతో ధ్వంసం చేశాయని తెలిపారు మొత్తం ఆపరేషన్ 22 నిమిషాల్లోనే ముగిసిందన్న ఆయన ఆయా ఉగ్రతండాల్లో జైషే మహమ్మద్ లష్కరే తోయిబా హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులు ఉన్నారని వివరించారు పూర్తిగా ఆత్మరక్షణ కోసమే దాడి చేసినట్లు చెప్పిన రాజ్నాథ్ ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడలేదని పాక్ను ఆక్రమించుకోవడం యుద్ధం భారత లక్ష్యం కాదని స్పష్టం చేశారు ప్రస్తుతం లోక్సభలో చర్చ కొనసాగుతోంది और यह ऑपरेशन उन मासूम परिवारों को न्याय दिलाने के लिए लॉन्च किया गया था जिन्होंने पाक स्पॉन्सर्ड टेररिस्ट अटैक्स में अपने प्रियजनों को खोया था हमारी सेनाओं ने सिर्फ उनको टारगेट किया जो इन आतंकियों को सपोर्ट करते हुए भारत पर हमला करने की कोशिश में लगातार शामिल थे अध्यक्ष महोदय ऑपरेशन सिंदूर का ओवरऑल पॉलिटिको मिलिट्री ऑब्जेक्टिव यह था कि आतंकवाद के रूप में प्रॉक्सी वार लड़ रहे पाकिस्तान को सजा दी जाए और इसी वजह से आर्म फोर्सेस को पूरी आजादी दी गई थी कि वे अपने टारगेट खुद चुने और करारा जवाब दें और इस ऑपरेशन का उद्देश्य कोई भी
युद्ध छेड़ना नहीं था, बल्कि फोर्स के डिमॉन्स्ट्रेटिव यूज से एडवर्सरी को झुकने के लिए मजबूर करना था। 10 मई की सुबह जब भारतीय वायुसेना ने पाकिस्तान की मल्टीपल एयरफील्ड पर करारा प्रहार किया तो पाकिस्तान ने हार मान ली और हॉस्टिलिटी रोकने की कोशिश की। अब रोक दीजिए महाराज। उन्होंने एक कोशिश की, हमारे डीएमओ से बात की, महाराज अब रोक दीजिए, बहुत हो गया। బీహార్లో చేపడుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సహా ఇతర అంశాలపై చర్చకు విపక్షాలు పట్టుబట్టడంతో వరుసగా 6వ రోజు రాజ్యసభలో ఎలాంటి లావాదేవీలు సాధ్యం కాలేదు. ఈ ఉదయం సభ ప్రారంభం కాగానే డిప్యూటీ చైర్మన్ హరివంశ్ 267 నిబంధన కింద వివిధ పార్టీలకు చెందిన ఎంపీల నుంచి తనకు 26 నోటీసులు అందాయని తెలిపారు. వాటిని తిరస్కరిస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో విపక్షాలు ఆందోళనకు దిగాయి. ఈ ఆందోళనల మధ్య తొలుత మధ్యాహ్నం 12 గంటలు, తర్వాత 1 గంట 2 గంటలకు వాయిదా పడిన సభ చివరకు రేపటికి వాయిదా పడింది. ప్రతిసారి సభ సమావేశం కాగానే బీహార్లో ఓట్లను దొంగిలించడం ఆపాలని కాంగ్రెస్, టీఎంసీ ఎంపీలు నినాదాలు చేశారు. బీహార్లో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్పై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ అంశంపై దాఖలైన పిటిషన్లపై ఒకేసారి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. జూలై 29న తుది విచారణ చేపడతామని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ముసాయిదా జాబితా ప్రచురణపై మధ్యంతర స్టే ఇవ్వాలని పిటిషనర్లలో ఒకటైన స్వచ్ఛంద సంస్థ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది గోపాల్ శంకర్ నారాయణన్ కోరారు. మధ్యంతర ఉపశమనం కోసం పట్టుబట్టవద్దని గతంలో ఇచ్చిన ఆదేశాలను ధర్మాసనం గుర్తు చేసింది. ప్రస్తుతం స్టే ఇవ్వలేమని, ఒకేసారి తేల్చుతామని పేర్కొంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు ఆధార్, ఓటర్ కార్డులను అనుమతించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఓటర్, ఆధార్, రేషన్ కార్డులను అనుమతిస్తామని తన కౌంటర్ అఫిడవిట్లో ఈసీ అంగీకరించినట్లు ధర్మాసనం గుర్తు చేసింది. రేషన్ కార్డులను సులభంగా ఫోర్జరీ చేసే అవకాశం ఉందన్న ధర్మాసనం ఆధార్, ఓటర్ కార్డులకు కొంత పవిత్రత, యథార్థత ఉన్నట్లు పేర్కొంది. కాబట్టి వాటిని ఓటర్ల సవరణకు అంగీకరించాలని సూచించింది. గ్రీన్ ఎనర్జీ, సబ్సీ కేబుల్ రంగంలో ఆంధ్రప్రదేశ్తో కలిసి పనిచేసేందుకు సింగపూర్ ప్రభుత్వం ఆసక్తి కనబరిచింది. గృహ నిర్మాణ రంగంలోనూ కలిసి పనిచేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు 2వ రోజు సింగపూర్ పర్యటనలో సింగపూర్ మంత్రులు, సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపారు. సింగపూర్ పర్యటనలో 2వ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ విడివిడిగా సుడిగాలి పర్యటనలు చేపట్టారు. నవంబర్లో విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాలని సింగపూర్ మంత్రి టాన్ సీ లెంగ్ను చంద్రబాబు కోరారు. సింగపూర్ వాణిజ్య పరిశ్రమల శాఖలోని మానవ వనరులు, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి టాన్ సీ లాంగ్తో సమావేశమైన చంద్రబాబు వైసీపీ హయాంలో సింగపూర్ కంపెనీలు ఎదుర్కొన్న ఇబ్బందులు, వాటిని పరిష్కరించే అంశంపై చర్చించారు. సింగపూర్పై ఉన్న అభిమానంతో గతంలో హైదరాబాద్లో సింగపూర్ టౌన్షిప్ నిర్మించామని గుర్తు చేశారు. మానవ వనరులు, సైన్స్ అండ్ టెక్నాలజీ, వాణిజ్య రంగాల్లో భాగస్వామ్యం అవసరమని కోరారు. నాలెడ్జ్ ఎకానమీలో ఏపీ నిపుణులు ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్నారన్న సీఎం గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, ట్రాన్స్మిషన్ కారిడార్లు, పోర్టుల్లో సింగపూర్ కంపెనీలు భాగస్వామ్యం కావాలని కోరారు. డేటా సెంటర్ల ఏర్పాటులను సింగపూర్ భాగస్వామ్యం అవసరమని విజ్ఞప్తి చేశారు. లాజిస్టిక్ రంగంలో సింగపూర్ బలంగా ఉందన్న సీఎం ప్రస్తుతం ఏపీలోనూ పోర్టుల నిర్మాణం వేగంగా జరుగుతోందని తెలిపారు. పోర్టులు, లాజిస్టిక్స్ రంగంలో ఉత్తమ విధానాలను అనుసరించడంలో సహకారం అందించాలని కోరారు. సింగపూర్ హౌసింగ్ డెవలప్మెంట్ బోర్డు, అర్బన్ రీడెవలప్మెంట్ అథారిటీ, కార్పొరేషన్ ఎంటర్ప్రైజెస్ సహా ప్రపంచ బ్యాంకు అధికారులతో సీఎం బృందం సమావేశమైంది. ఆంధ్రప్రదేశ్, అమరావతిలో చేపట్టే హౌసింగ్ ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావాలని సింగపూర్ హౌసింగ్ డెవలప్మెంట్ బోర్డును చంద్రబాబు కోరారు. ఉత్తమ విధానాలు, అనుభవాల కలయికతో అమరావతి నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. 250 ఎకరాల్లో 10,000 కుటుంబాలు నివాసం ఉండే బిడదర్ ఎస్టేట్లో 2 గంటల పాటు కాలినడకన పర్యటించిన చంద్రబాబు అందులో హౌసింగ్ ప్రాజెక్టు విశిష్టతలను పరిశీలించారు. పట్టణ, నగర ప్రాంతాల్లో అందుబాటు ధరలో నాణ్యమైన గృహాల నిర్మాణంపై చర్చించారు. ఇందులో శ్మశాన ప్రాంతాన్ని పార్క్గా సింగపూర్ అర్బన్ రీడెవలప్మెంట్ అథారిటీ తీర్చిదిద్దింది. చెట్లు తొలగించకుండా, సహజ నీటి వనరులు దెబ్బతినకుండా నిర్మాణాలు చేపట్టిన విధానాన్ని సింగపూర్ అధికారులు చంద్రబాబుకు వివరించారు. అమరావతి నిర్మాణంలో అనుసరిస్తున్న విధానాలు, ఆలోచనలు, ప్రణాళికలను వారితో పంచుకున్నారు. ఏపీలో చేపట్టే అర్బన్ హౌసింగ్ ప్రాజెక్టుల్లో సింగపూర్ సహకారంపై చర్చించారు. పర్యావరణ అనుకూలతలతో బిడదారి ప్రాజెక్టు రూపొందించిన విధానం చాలా గొప్పగా ఉందని చంద్రబాబు అభివర్ణించారు. మరోవైపు మంత్రి లోకేష్ ఎవర్వోల్ట్ గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ సైమన్ టాన్తో చర్చలు జరిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎంపిక చేసిన ఒక ఐటీఐలో రెన్యూవబుల్ ఎనర్జీపై ప్రత్యేకంగా నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు సైమన్ టాన్ అంగీకారం తెలిపారు. తమ సంస్థ ఉన్నత స్థాయి బృందంతో మాట్లాడి ఏపీలో యూనిట్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామని వెల్లడించారు. 2029 నాటికి ఆంధ్రప్రదేశ్లో 160 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యం కలిగి ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు లోకేష్ ఆయనకు వివరించారు. రెవెన్యూ, సుజ్లాన్ వంటి సంస్థలు ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున సోలార్ సెల్ మాడ్యూల్ బ్యాటరీ తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని కోరారు. మరోవైపు తెలుగు డయాస్పోరా సమావేశాన్ని విజయవంతం చేసిన వాలంటీర్లతో సమావేశమైన లోకేష్ సింగపూర్ అభివృద్ధిని స్ఫూర్తిగా తీసుకుని తెలుగువారంతా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి ప్రవాసాంధ్రులు కృషి చేయాలని కోరారు. ప్రధాని మోదీ త్వరలోనే సింగపూర్లో పర్యటిస్తారన్న లోకేష్ ఆ పర్యటనలో పెద్ద ఎత్తున తెలుగువారు పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు. సిగాచి పరిశ్రమలో పేలుడు జరిగి నెల రోజులైన మృతుల కుటుంబాలకు పరిహారం అందించడంలో తెలంగాణ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన ₹1 కోటి పరిహారాన్ని ప్రభుత్వం ఇంకా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సిగాచి ప్రమాద బాధితుల తరపున సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ను కలిసి హరీష్ రావు వినతిపత్రం అందించారు. ఆచూకీ దొరకని 8 మందికి మరణ ధృవీకరణ పత్రం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. మృతులు క్షతగాత్రుల వివరాలను ఇంకా ఎందుకు ప్రకటించలేదని మండిపడ్డారు. గాయపడిన వారికి 50,000 పరిహారం చెల్లించి చేతులు దులుపుకున్నారన్న ఆయన 50 లక్షల పరిహారం ఇచ్చి నెలవారీగా వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కుటుంబాలను ఆదుకోండి అని చెప్పి హైకోర్టులో రిట్ పిటిషన్ వేసి వీళ్ళ తరఫున పోరాడే పరిస్థితి వచ్చింది. అంటే ప్రభుత్వం ఫెయిల్ అయితేనే కదా హైకోర్టుకు పోవాల్సి వచ్చేది. అసలు మరణించిన వాళ్ళు ఎందరు, క్షతగాత్రులు ఎందరు అనే సమాచారం అధికారికంగా ఈ రోజు వరకు ప్రకటించలే. మృతుల్లో ఎంతమందికి డబ్బులు ఇచ్చారు, గాయపడ్డ వాళ్ళకి ఎంతమందికి డబ్బులు ఇచ్చారు, ఎవరెవరికి ఎంత ఇచ్చారో చెప్పిందా ఈ రోజు వరకు? అఫీషియల్గా ఎందుకు గవర్నమెంట్ చెప్పడం లేదు? ఎందుకు దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు? 25 ఏళ్ల యువకుడు గుండెపోటుతో చనిపోయిన విషాదకర ఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది. రాకేష్ అనే యువకుడు గత రాత్రి ఉప్పల్ భగాయత్లో షటిల్ ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఖమ్మం జిల్లా తల్లాడకు చెందిన గుండ్ల రాకేష్ హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేసేవాడు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ భట్టు దేవానంద్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ జస్టిస్ దేవానంద్తో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు హాజరయ్యారు. జస్టిస్ భట్టు దేవానంద్ను మద్రాస్ హైకోర్టు నుంచి ఏపీ హైకోర్టుకు బదిలీ చేస్తూ ఇటీవల కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. గతంలోనూ ఏపీ హైకోర్టులో న్యాయమూర్తిగా ఆయన పనిచేశారు. జస్టిస్ దేవానంద్ రాకతో ఏపీ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 29కి చేరింది. జస్టిస్ దేవానంద్ పదవీ కాలం 2028 ఏప్రిల్ 13 వరకు ఉంది. విజయవాడ మెట్రో రైలు నిర్మాణానికి కీలక ముందడుగు పడింది. విజయవాడ మెట్రో నిర్మాణానికి ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ టెండర్లు పిలిచింది. ఫేజ్ 1లో 38.4 కిలోమీటర్ల మార్గాన్ని 2 కారిడార్లలో నిర్మాణం చేయనున్నారు. ఇందులో మొదటి కారిడార్ పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి గన్నవరం బస్టాండ్ వరకు 25.95 కిలోమీటర్ల పొడవు నిర్మించనుండగా, రెండో కారిడార్ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి పెనమలూరు వరకు 12.45 కిలోమీటర్ల పొడవున నిర్మిస్తారు. మొదటి కారిడార్లో రామవరప్పాడు నుంచి ఎనికేపాడు వరకు 4.7 కిలోమీటర్లు డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. 2 కారిడార్లలో కలిపి 32 చోట్ల మెట్రో స్టేషన్లు, ఒక చోట అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్తో కలిపి నిర్మాణానికి టెండర్లు పిలిచారు. ఈపీసీ విధానంలో టెండర్లు పిలవగా 10,118 కోట్ల వ్యయ అంచనాలతో విజయవాడలో ఫేజ్ 1 నిర్మాణాన్ని చేపట్టనున్నారు. విజయవాడ మెట్రో నిర్మాణానికి డిజైన్లు, సాంకేతిక సహకారం, పర్యావరణం కోసం ఇప్పటికే TYPSAను కన్సల్టెన్సీ సంస్థగా ఎంపిక చేసింది. ఈ ఫేజ్ నిర్మాణానికి 91 ఎకరాల అవసరం కాగా, భూసేకరణకు 1,152 కోట్లు అవసరమని అంచనా వేశారు. విశాఖ మెట్రో ప్రాజెక్టు తొలి దశ నిర్మాణానికి 11,498 కోట్ల అంచనాతో ఈ నెల 25నే టెండర్లు పిలిచారు. ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక విధ్వంసానికి కారణం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని ఆర్థికంగా విధ్వంసం చేసిన జగన్ ఇప్పుడు ట్వీట్లు పెట్టడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి అన్నారు. కూటమి ప్రభుత్వం కొత్తగా చేసిన అప్పులు వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికే సరిపోతుందన్నారు. జగన్ నిర్ణయాలతో రాష్ట్రం 10 లక్షల కోట్ల రూపాయలు అప్పుల పాలైందని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు రోజు సడన్ గా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు అంటూ ఒక ట్వీట్ పెడుతున్నాడు. అయ్యా, నీ పాపమే నాయన ఈ రాష్ట్రం స్థితికి దిగజారడానికి జగన్మోహన్ రెడ్డి గారు. అది మర్చిపోయి ఏదో ఈ ప్రభుత్వం చేసినట్టుగా మీరు ప్రతిరోజు చేస్తా ఉంటే ఒక్కసారి అర్థంలో మీ బొమ్మని మీరే చూసుకుంటే అర్థమవుతుంది. ఈ రోజు రాష్ట్రం అనుభవిస్తున్నటువంటి కష్టాలకి, నష్టాలకి కారణం మీరే జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ఆర్థిక విధ్వంసానికి, పాపానికి కారణం మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు. 1,14,000 కోట్ల బకాయిల్ని పెట్టిపోతే దశల వారీగా మేము చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాం. ఎంప్లాయీస్ బకాయిలు ఇంకా ఉన్నాయి. పోలీసు లీవ్ ఎన్కాష్మెంట్ ఇవ్వనటువంటి పరిస్థితి వచ్చింది.
పిఎఫ్లని మీరు వాడేసినటువంటి పరిస్థితి వచ్చింది, శ్రీనిధి ఫండ్స్ని డైవర్ట్ చేసినటువంటి పరిస్థితి వచ్చింది. అన్ని అరాచకాలు ఎంత స్థాయిలో జరిగాయి అనంటే భారతదేశంలో రిపోర్టు తయారు చేస్తే అప్పు తీసుకోలేనటువంటి పరిస్థితికి చేరుకున్న ఏకైక రాష్ట్రం ఏంది అనంటే ఆంధ్రప్రదేశ్ అనేటువంటి తేల్చి చెప్పినటువంటి పరిస్థితి. ఈ నిర్వాకం మీది కాదా? ఈ పాపం మీది కాదా జగన్మోహన్ రెడ్డి గారు? చెడిపోయినటువంటి రాష్ట్రాన్ని నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తోంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఎన్ని రకాలు 95 కేంద్ర ప్రభుత్వ పథకాలను ఆపేసింది మీరు కాదా? ఆ 60% వాడేసింది మీరు కాదా? ఇవాళ మేము ఆ 60% ప్లస్ 40% 100% ఫండ్స్ని మేము కేంద్రానికి 12,000 కోట్ల రూపాయలు చెల్లించి 75-76 పథకాలను రివైవ్ చేశాం. అమృత్ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో వచ్చే 3 ఏళ్లలో ప్రతి ఇంటికి తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. విజయవాడ నీటి సరఫరా వ్యవస్థను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించడం గర్వకారణమని చెప్పారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో విజయవాడ నీటి సరఫరా వ్యవస్థను ప్రధాని ప్రశంసించడాన్ని గుర్తు చేసిన నారాయణ ప్రధాని వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని తెలిపారు. విజయవాడ కార్పొరేషన్లో ప్రతిరోజు 16 లక్షల మందికి స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నట్టు వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొండ ప్రాంతాల్లో ఎలాంటి సమస్యలు లేకుండా నీటి సరఫరా చేస్తున్నామని నారాయణ తెలిపారు. రైతులు సాంకేతికతను పెద్ద ఎత్తున వినియోగించుకోవాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలోని క్యాంప్ కార్యాలయం వద్ద నందిగాం మండలం నరేంద్రపురం రైతులకు డ్రోన్ అందజేశారు. 80% రాయితీతో రైతు బృందాలకు కూటమి ప్రభుత్వం అందిస్తున్న డ్రోన్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డ్రోన్ల వినియోగంతో సమయం ఆదాతో పాటు సాగు ఖర్చు కూడా తగ్గుతుందన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఎనలేని కృషి చేసిన కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డికి భారతరత్న ఇవ్వాలని పలువురు తెలంగాణ మంత్రులు డిమాండ్ చేశారు. జైపాల్ రెడ్డి వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని ఆయన స్మారకం వద్ద పలువురు మంత్రులు, సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ కేంద్ర మంత్రి పళనిరాజు, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ నివాళులు అర్పించారు. హైదరాబాద్ మెట్రో జైపాల్ రెడ్డి కృషి వల్లే వచ్చిందని చెప్పిన నేతలు ఆయన సేవలను తెలంగాణ మరువదని పేర్కొన్నారు. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రాజెక్టు నిండుకుండలా మారడం వల్ల 3 గేట్ల ద్వారా నీటిని నాగార్జునసాగర్ జలాశయానికి విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలానికి 1,69,000 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. శ్రీశైలం అవుట్ఫ్లో 1,67,000 క్యూసెక్కులుగా ఉంది. 3 స్పిల్వే గేట్ల ద్వారా 80,764 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 20,000 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 31,096 క్యూసెక్కులు నీటిని వదులుతున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.4 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 202 టీఎంసీల నిల్వ ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జునసాగర్ జలాశయానికి 1,20,175 క్యూసెక్కులు వరద వస్తోంది. 36,749 క్యూసెక్కులు వదులుతున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 584.8 అడుగులకు చేరింది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకు ప్రస్తుతం 295 టీఎంసీలకు చేరింది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కలిసి అభివృద్ధి చేసిన భూ పరిశీలన ఉపగ్రహం నిసార్ను ఈ నెల 30న నింగిలోకి పంపనున్నారు. నిసార్ ద్వారా డ్యూయల్ ఫ్రీక్వెన్సీ సింథటిక్ అపర్చర్ రాడార్తో భూమిని పరిశీలించడం ఇదే తొలిసారి అవుతుందని ఇస్రో చైర్మన్ నారాయణన్ తెలిపారు. 2,392 కిలోల బరువుండే నిసార్ ఉపగ్రహంలో నాసాకు చెందిన ఎల్ బ్యాండ్, ఇస్రోకు చెందిన ఎస్ బ్యాండ్ ఉంటాయి. ఈ 2 బ్యాండ్లు నాసాకు చెందిన 12M మెష్ రిఫ్లెక్టర్ యాంటెనాను ఉపయోగించుకుని పనిచేస్తాయని ఆయన చెప్పారు. ఈ ఉపగ్రహం భూమిని 242 కిలోమీటర్ల పరిధిలో హైస్పేషియల్ రెజల్యూషన్తో స్వీప్ సార్ టెక్నాలజీ వినియోగించుకుని పరిశీలిస్తుందని నారాయణన్ వివరించారు. జూలై 30న నిసార్ను శ్రీహరికోట నుంచి GSLV F-16 రాకెట్ ద్వారా పంపనున్నారు. 740 కిలోమీటర్ల దూరం ప్రయాణించి నిర్దేశిత కక్షలోకి ప్రవేశించనున్న ఈ ఉపగ్రహం అన్ని వాతావరణ పరిస్థితుల్లో 24 గంటలు భూమి ఫోటోలు తీస్తుందని నారాయణన్ వెల్లడించారు. ఈ చిత్రాల ద్వారా కొండ చర్యలు విరిగిపడే ముప్పు గుర్తించవచ్చని చెప్పారు. వాతావరణ మార్పులను విశ్లేషించేందుకు నిసార్ ఉపకరిస్తుందన్నారు. ఈ ఉపగ్రహం భారత్, అమెరికా సహా యావత్ ప్రపంచానికి ఉపకరిస్తుందన్నారు. ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన కేసులో త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదికను తిరస్కరించాలని అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు సంధించింది. విచారణ కమిటీ ముందు ఎందుకు హాజరయ్యారని జస్టిస్ యశ్వంత్ వర్మను ప్రశ్నించింది. సుప్రీంకోర్టు వెబ్సైట్లో ఉంచిన వీడియోను తొలగించాలని కోర్టును ఆశ్రయించారా అని జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఏజీ మాసీలతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. కమిటీ విచారణ పూర్తయి నివేదిక విడుదలయ్యే వరకు ఎందుకు వేచి చూశారని జస్టిస్ యశ్వంత్ వర్మ తరపున వాదిస్తున్న సీనియర్
సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ను ధర్మాసనం నిలదీసింది. విచారణ కమిటీ ఇచ్చిన నివేదికను పిటిషన్కు జత చేసి ఉండాల్సిందని అభిప్రాయపడింది. పిటిషన్లో పేర్కొన్న ప్రతివాదుల గురించి కపిల్ సిబల్ను ప్రశ్నించింది. ఆర్టికల్ 124 ప్రకారం న్యాయమూర్తులకు సంబంధించిన అంశాలను బహిర్గతం చేసి చర్చకు పెట్టడానికి వీల్లేదని కపిల్ సిబల్ వాదించారు. సుప్రీంకోర్టు వెబ్సైట్లో వీడియోను ఉంచడం, మీడియాలో చర్చలు పెట్టడం రాజ్యాంగం ప్రకారం నిషిద్ధమని తెలిపారు. పిటిషన్లో ప్రతివాదుల పేర్లను సరిచేసి 1 పేజీ బుల్లెట్ పాయింట్లతో తదుపరి విచారణకు రావాలని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. ఉత్తరాఖండ్లోని హరిద్వార్ మానసాదేవి ఆలయంలో తొక్కిసలాట ఘటన మరొక ముందే ఉత్తరప్రదేశ్లో మరో విషాదం జరిగింది. బారాబంకీలోని అవసనేశ్వర్ ఆలయంలో కరెంటు ప్రవహిస్తున్న విద్యుత్ తీగ ఆలయంలోని రేకుల షెడ్లపై పడి తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 2 మృతి చెందగా పలువురు గాయపడ్డారు. తెల్లవారుజామున కోతులు ఎగిరి కరెంటు తీగలపై పడగా ఆ ఒత్తిడికి విద్యుత్ తీగలు తెగి ఆలయంలో ఉన్న 3 చిన్న షెడ్లపై పడ్డాయి. వెంటనే షెడ్ల వెంబడి విద్యుత్ ప్రవహించింది. అదే సమయంలో ఆలయంలో జలాభిషేకం చేసేందుకు భారీ సంఖ్యలో భక్తులు వచ్చారు. విద్యుత్ తీగ తెగిపట్టడంతో భక్తులు ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగింది. 2 ప్రాణాలు కోల్పోగా 36 మంది భక్తులు గాయపడ్డారు. వారిలో కొందరు విద్యుదాఘాతానికి గురైనట్లు అధికారులు తెలిపారు. క్షతగాతుల్లో 6గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వారిని పెద్ద ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటన తర్వాత హుటాహుటిన ఆలయం వద్ద కరెంటు తీగలను సరిచేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ క్షతగాతులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. కాపీరైట్స్కు సంబంధించిన కేసును బాంబే హైకోర్టు నుంచి మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేయాలని ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్, జస్టిస్ ఎన్వి అజారియా నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది. కాపీరైట్స్కు సంబంధించి మద్రాస్ హైకోర్టులో ఎలాంటి కేసులు పెండింగ్లో లేవని సోనీ మ్యూజిక్ ఎంటర్టైన్మెంట్ తరపున న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. అలాంటప్పుడు కేసును మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేయమని కోరడంలో సరైన కారణం కనిపించడం లేదని వాదించారు. ఈ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం కేసును బదిలీ చేయడానికి నిరాకరించింది. ఇళయరాజా మ్యూజిక్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తమకు చెందిన 536 పాటలను ఉపయోగించుకోకుండా నిరోధించాలని కోరుతూ సోనీ సంస్థ 2022లో బాంబే హైకోర్టును ఆశ్రయించింది. ఆ పాటలకు సంబంధించిన హక్కులను తాము ఓరియంటల్ రికార్డ్స్ అండ్ ఎకో రికార్డింగ్ నుంచి కొనుగోలు చేశామని సోనీ సంస్థ పిటిషన్లో పేర్కొంది. అయితే ఓరియంటల్ రికార్డ్స్, ఇళయరాజా మధ్య ఈ పాటలకు సంబంధించి వివాదం నడుస్తోంది. కాపీరైట్స్ చట్టం ప్రకారం తాను సమకూర్చిన స్వరాలపై తనకే హక్కులుంటాయని ఇళయరాజా వాదిస్తున్నారు. చైనా రాజధాని బీజింగ్ పరిసర ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వర్షానికి అనేక ప్రాంతాలు నీట మునిగాయి. పలు నదులు మహోగ్రంగా ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరగా వేలాది మందిని అగ్నిమాపక సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు. హుబే రాష్ట్రంలోని లౌన్పింగ్ జిల్లాలో కొండ చర్యలు విరిగిపడి 4 చనిపోయారు. మరికొందరు గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. బీజింగ్ సమీపంలోని పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. మియన్ జలాశయానికి భారీగా వరద వస్తున్నట్లు చైనా జలవనరుల శాఖ అధికారులు చెప్పారు. నదీ తీర ప్రాంతాలకు దూరంగా ఉండాలని, ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ హెచ్చరికలను గమనిస్తూ ఉండాలని ప్రజలకు చైనా అధికారులు సూచించారు. ముఖ్యాంశాలు మరోసారి. పహల్గామ్ ఉగ్రదాడి బాధ్యులే లక్ష్యంగా కశ్మీర్లో ఆపరేషన్ మహాదేవ్, సూత్రధారి సహా 3 ముష్కర్లను హతమార్చినట్టు సైన్యం వెల్లడి. ఆపరేషన్ సింధూర్పై లోక్సభలో మొదలైన చర్చ. పాక్లో సామాన్యులకు ఇబ్బంది లేకుండా ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేశామన్న రాజ్నాథ్. బీహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరణ. రేపు తుది విచారణ చేపట్టి ఒకేసారి తేలుస్తామన్న కోర్టు. గ్రీన్ ఎనర్జీ, సబ్సీ కేబుల్ రంగంలో ఏపీతో పనిచేసేందుకు సింగపూర్ సంసిద్ధత. హౌసింగ్ ప్రాజెక్టులో సహకారానికి చంద్రబాబు విజ్ఞప్తి. వేర్వేరు సంస్థల ప్రతినిధులతో లోకేష్ చర్చలు. రెన్యూవబుల్ ఎనర్జీపై ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు అంగీకరించిన ఎవరోల్ట్ గ్రీన్ ఎనర్జీ సంస్థ. విజయవాడ మెట్రో ఫేజ్ 1 నిర్మాణానికి టెండర్లు పిలిచిన ఏపీ సర్కార్. 2 కారిడార్లలో 38.4 కిలోమీటర్ల మార్గం చేపట్టనున్నట్టు వెల్లడి. సిగాచి పరిశ్రమల బాధితులకు పరిహారం పంపిణీలో జాప్యంపై బీఆర్ఎస్ మండిపాటు. రేవంత్ సర్కార్ ₹1 కోటి మాటే మరిచిందన్న హరీష్. శ్రీశైలం ప్రాజెక్టుకు మరోసారి పెరిగిన వరద. 3 గేట్లు ఎత్తిన అధికారులు. నాగార్జున సాగర్కు క్రమంగా పెరుగుతున్న ప్రవాహం. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.